అయితే మాకు కాల్ వచ్చింది అనమాట. సో డెలివరీ వచ్చింది అని చెప్పేసి మమ్మీ చెప్పింది కాల్ చేసి. సో ఇస్తారో లేదో అనే డౌట్తో వెళ్ళాం. బికాజ్ సెంట్రల్ డిస్ట్రిబ్యూషన్లో అయితే ఈరోజు డెలివరీ అయితే రేపు ఇస్తారు, అంటే 24 hours తర్వాత ఇస్తారు. సో అందుకే మేము వీడియో అయితే తీయలేకపోయాం, బికాజ్ తెలీదు మాకు ఇస్తారో లేదో అనేసి. కానీ అక్కడికి వెళ్తే ఇచ్చేసారు పార్సెల్ అయితే. సో ఇంట్రో అయితే ఇప్పుడు చెప్తాము. ఓకే, హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్విన్స్. ఇప్పుడు మేమైతే వచ్చింది సెప్టెంబర్ ఇంటేక్, కానీ ఇది సెకండ్ పార్సెల్. యాక్చువల్లీ మా బర్త్డే ఉంది this month 17th. సో ఏవో కొన్ని డ్రెస్సెస్ పెడతాము అని చెప్పారు. కానీ ఆ డ్రెస్ ఇదొకటి అదొకటి అన్నీ మళ్ళీ 18 kgs అయిపోయింది. సో ఫస్ట్ టైం పార్సల్ వచ్చినప్పుడు అయితే మాకు 40 kgs పార్సల్ అయింది. 45 kgs అయింది పార్సల్. బట్ అందుకే అదే చెప్పేసాను, ఇదే లాస్ట్ పార్సల్, ఇంకేం వద్దు మాకు, అన్నీ ఏమున్నాయి ఇక్కడే చూసుకుంటాం, బికాస్ ఎక్కువ అయిపోతున్నాయి థింగ్స్. సో ఇంకా ఏమున్నా నెక్స్ట్ ఇయర్ ఒకసారి ఫుడ్ తెప్పించుకుంటాము. కానీ మేము లాస్ట్ టైం అయితే యూట్యూబ్ ఛానల్ అప్పటికి స్టార్ట్ చేయలేదన్నమాట, మేము పార్సల్ ఓపెన్ చేసింది. బట్ మాకైతే ఒక వీడియో అయితే తీసాము ఓపెనింగ్ చేసేది, ఏమేమి పెట్టారు. ఏమేమి పెట్టారు నాకు తెలియదు, ఏమేమి పెట్టారు. సో లెట్స్ డూ దిస్. You have to just poke it in. సీరియస్గా ఇది అక్కడి నుంచి ఎత్తుకొని వచ్చేలో మా పని అయిపోయింది. ఫుల్ చలి పెడతాను, మేము గ్లౌజెస్ వేసుకోలే, ఫుల్ చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది, అట్లా ఎగురుకుంటూ వెళ్తాయి. అది నేను ఒక్కదాన్నే వెళ్ళా ఫస్ట్, అంటే ఇస్తారో లేదో అడుగుదాం ఫస్ట్, ఎందుకు ఇద్దరం అని చెప్పి. మళ్ళీ లేదు ఇచ్చేసారు. సో మళ్ళీ అక్షయకి ఫోన్ చేసి నేను పిలిచాను అనమాట, రా అని చెప్పి. మళ్ళీ ఇంతసేపు నేను బయట వెయిట్ చేయాల్సింది, అందుకే చాలాసేపు అయిపోయింది. జస్ట్ తీసుకొని వచ్చే క్లిప్ అయితే యాడ్ చేసాము. ఫస్ట్ అయితే ఏదో కనిపిస్తుంది స్నాక్స్, ఇది లాస్ట్ మూమెంట్లో అడిగాం పెట్టమని చెప్పి. ఓపెన్ చేద్దాం. mandatory literally because ఇక్కడ ఏంటి ఇండియాలో జస్ట్ 10 రూపీస్, ఇక్కడ ఇదే సేమ్ ప్యాకెట్ ఇక్కడ దొరకదు. ఇది దొరకదు, జస్ట్ కుర్కురే అయితే లైక్ ఓన్లీ అది వెరీ రేర్ అన్నమాట. కుర్కురేస్ కూడా దొరకడం మనకు ఇలాంటిది 1 pound ఉంటుంది. సో మేమైతే బింగో అడిగాము. సో ఇదైతే బింగోస్. నెక్స్ట్ ఇది అయితే బొరుగులు, మేము బొరుగులు అంటాం, కారం బొరుగులు అని చెప్పి. ఇదైతే బాగుంటుంది సాయంత్రం స్నాక్స్ లాగా అని చెప్పి తెప్పించుకున్నాం. సోప్ బాక్స్. ఓ అక్షయ ఫేవరెట్ ఇది, అంటే నా ఫేవరెట్ కూడా ఉంది. చాక్లెట్స్ వెరీ మచ్ ఫేవరెట్.
నా ఫేవరెట్ చాక్లెట్ మిల్కీ బార్ అయితే దిస్ ఇస్ లైక్ మై ఫేవరెట్. డైరీ మిల్క్ ఇవన్నీ దొరుకుతాయి, బట్ ఐ డోంట్ నో ఎందుకు పెట్టారు చాక్లెట్స్ అని చెప్పి. మాకు చాక్లెట్స్ అయితే సీరియస్గా ఎక్కువ వస్తాయి, అసలు చాక్లెట్స్ తింటూనే ఉంటాం. అండ్ లాటీ చాక్లెట్ అక్షర ఫేవరెట్. అండ్ నాకు కడాయి కావాల్సి ఉండే. ఏం వాటర్ ఉంది, చల్లగా ఉందా, ఇంత చిల్లు ఉంది. సో నాకు చిన్న కడాయి కావాల్సి ఉండే, సో నేను అందుకే తెప్పించుకున్నాను నా వంటల కోసం. సో ఇది ఒకటి అంతా తనదే, మనం జస్ట్ తినడం మాత్రమే. ఇది వచ్చి జొన్న రొట్లు. సో నాకు తినైతే అసలు తిందు, నాకు కూడా వద్దని చెప్పా. మమ్మీ హెల్తీ హెల్తీ అని చెప్పి కొన్ని పెట్టింది, వాళ్ళు పాపం అదే పనిగా చేశారు మాకే అనేసి. సో ఇవైతే కొన్ని జొన్న రొట్లు. మై ఫేవరెట్ బ్యాగ్ ఇదైతే నేను ఇండియాలో మర్చిపోయాను తీసుకురావడానికి తీసే పండు. అండ్ ఇది వచ్చి ఏమంటారు దాన్ని, సారీ తిరువాత పెట్టేకి అన్నీ వేస్తారు కదా, కొన్ని ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు అవి ఇవి. సో అవన్నీ మమ్మీ మిక్స్ చేసి పెట్టేసింది, సో దట్ ఎప్పుడైనా తిరువాతకి వేసుకుంటే జస్ట్ ఇట్లా వేసేసుకోవచ్చు అని చెప్పి. మళ్ళీ అవి ఏమంటే స్నాక్స్ లో చకోడీలు. ఇది పిక్కల్లో చికెన్. సో ఈ టైం అయితే మాకు చికెన్ పికిల్ అండ్ ప్రాన్స్ పికిల్, ఇంకొకటి వచ్చి పండు మిరపకాయలు ఊరిగా అని చెప్తారు, సో మిర్చితో చేస్తారు. ఇవన్నీ పికల్స్. సో మాకు పికల్స్ అయితే సీరియస్ గా పికల్స్ పండుగ జరుగుతుంది. ఎప్పుడన్నా చేసుకోవాలి అనిపిదని అంటే మేము పికల్స్ తో తినేస్తాం. ఇవైతే మసాలా పౌడర్స్. పేరెంట్స్ మళ్ళీ రాసారు దాని మీద, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇది ఒకటి అయితే చూపిస్తాను మీకు ఒకసారి. నేను ఇది అయితే సో ఇది అయితే ఇది కస్తూరి మేతి. అండ్ దిస్ థింగ్ ఇస్ లైక్ నేను అక్కడ ఉన్నప్పుడు ఆర్డర్ చేశాను, ఇది ఒక షార్ట్లో అప్లోడ్ చేస్తాను. ఇది ఇది కేఎఫ్సీ చేసుకోవడానికి. సో నేనైతే తెప్పించిన బెంగళూరులో ఉన్నప్పుడు. సో లైక్ చూడాలి అంటే వన్ ట్రై చేస్తాను, చాలా బాగా వచ్చింది. అందుకే ఇంకోటి తెప్పించామని మర్చిపోయా వచ్చేటప్పుడు నేను. సో ఇది ఈజీగా అంటే లైక్ చాలా ఈజీగా కేఎఫ్సీ చేసుకోవచ్చు. మేము చికెన్ ఎక్కువ తింటాం కాబట్టి ఇది పెట్టమని చెప్పారు. సో దిస్ వన్. అండ్ ఇది గ్రేట్ చేసుకోవడానికి. అండ్ దిస్ వన్ బికాస్ క్యారెట్ ఎక్కువ తింటాం, అది తెచ్చుకోవడానికి మర్చిపోయాం. ప్రతిసారి తునుకోవాలంటే కష్టం అవుతుంది మాకు. సో ఇది వచ్చి గరం మసాలా, స్పైసెస్. ఇది కొన్ని స్పైసెస్. నో దిస్ ఇస్ పానీపూరి. ఇవి పానీపూరీస్ తెప్పించుకున్నాం, సో దట్ మేము పానీ చేసుకోవచ్చులే అని చెప్పి. స్వీట్స్. వాట్ స్వీట్? ఓపెన్ ఇట్. నో ఇది కలకండ. సో కొంచెం హీట్ ఎందుకో తెలియదు మాకు, ఇక్కడ చలి ఎక్కువ ఉన్న బాడీలో హీట్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో నేను బెంగళూరులో ఉన్నప్పుడు అయితే ఎక్కువ అంటే ఇది కలకండ అనమాట, ఎర్ర కలకండ వస్తుంది కదా. సో ఇదైతే నైట్ నానబెట్టుకొని నేను మార్నింగ్ తాగేస్తాను విత్ కోకోనట్ వాటర్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో చాలా అంటే బాగా ఇమ్మీడియట్గా సబ్జా గింజలు వస్తాయి కదా, సబ్జికా బీన్స్ అని. సో మొత్తం లైక్ హీట్ అనేది చాలా త్వరగా రెడ్యూస్ చేసేస్తుంది బాగా. సో ఇది కొన్ని తెప్పించుకున్నాం, బాగా యూజ్ అవుతుంది అని చెప్పి. ఇది బిర్యానీ ఆకు, పువ్వు అండ్ ఎవ్రీథింగ్. చాట్ మసాలా. సో ఇవి అయితే మాకు ఇక్కడ ల్యాప్టాప్ బ్యాగ్స్ లాగా. సో ఇద్దరం సేమ్ తెప్పించుకున్నాం బికాస్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో ఇవైతే బాగున్నాయి. సో ఇవి తెప్పించుకున్నాం. షార్ట్స్ ఇవన్నీ, ఇంకా బట్టలు అవి వచ్చి కొన్ని లైక్ దస్. ఇది డాడీ కొత్తగా కొన్నాడు అని చెప్పాడు. సో ఇవన్నీ కొన్ని హూడీస్. అక్కడ వాళ్ళు వద్దు అని చెప్పా కూడా వాళ్ళు వినరు. సో అన్ని పంపించారు. కొన్ని హూడీస్. బ్లాక్ కలర్. దిస్ ఇస్ ఆల్సో వన్ మోర్ హూడీ. అండ్ ఇవి అన్ని ఇంకా బట్టలే అని అనుకుంటున్నా. బర్త్డే కి 2 dresses పెట్టారు, అది సో వేసుకొని పెట్టారు. రెడ్ ఎంత వైబ్రెంట్ ఉంది చూడండి కలర్. Okay, birthday dress is here. I'm not going to take it out. Okay.
సో ఇంకేమీ లేవు బట్టలే. సో వీఆర్ జస్ట్ సీయింగ్ ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పి. మాస్క్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ బయట మొత్తం కవర్ చేసుకుంటాం ఎక్సెప్ట్ ఈ ఫేస్ ఏరియా దగ్గర ముక్కు రెడ్ అయిపోతుంది అసలు. ఎంత కవర్డ్ ఉన్నా ఎంత వామ్ ఉన్నా కూడా ముఖానికి కొడుతుంటుంది కదా గాలి. సో కొన్ని మాస్క్ అయితే తెప్పించుకున్నాము. సో ఎన్ని ఉన్నాయి మాస్కులు. హూడీ అండి. దిస్ ఇస్ ఆల్సో వన్ హూడీ. అన్నీ టూ ఉంటాయి బికాస్ వీఆర్ లైక్ అన్నీ ఇది కదా. కొన్ని మెడిసిన్స్ కూడా వచ్చాయి. ఇవన్నీ ప్యాంట్స్. A few moments later. అయితే అంతే, ఇంకా నేనైతే చెప్పేసా పార్సల్ వద్దు నెక్స్ట్ ఇయర్ వరకు. ఎందుకంటే ఒక్క ఐటెం మిస్ అయిందని దాన్ని తెప్పించుకునే బదులు మేము దాంతో ఇది పెట్టేసి అది వెయిట్ రాదు ఇది వెయిట్ రాదు అని చెప్పి అది ఎట్లోటి లాస్ట్ కి వెయిట్. సో నేనే కుక్ చేస్తాను, మేము బయట తినము. సో ఎంత కుక్ చేసుకున్నా కూడా మనమైతే ఇండియా నుంచి వచ్చేటప్పుడు లైక్ ఇండియన్ స్పైసెస్ ఇతనా సుకూన్ ఎంత మిస్ అవుతామంటే ఇక్కడ మిస్ అవుతున్నాం. అనేది స్పైసీ ఉండదు. ఐ డోంట్ నో పీపుల్ సీరియస్ గా వాళ్ళకి హ్యాబిట్ అయిపోయి అలా తింటున్నారేమో. ఉప్పు ఉండదు, కారం ఉండదు, ఏమి ఉండదు. అప్పుడప్పుడు మనం పికల్స్ తింటేనే మనకి తృప్తి అన్నమాట. సో అలా పానీపూరి చాట్స్ మేమైతే ఎంత మిస్ అవుతున్నాము. బట్ దట్స్ ఓకే. మేమైతే 1 year తర్వాత వెళ్దామనే ప్లాన్ చేస్తున్నాం. సో లెట్స్ సీ. అప్పటికైతే అప్పుడు వెళ్ళిన తక్షణం ఎట్లుంటుందో. బట్ ఇట్స్ టూ సూన్ టు టాక్ ఆల్ అబౌట్ దట్. యా, సో ఇది అన్నమాట మా అన్ప్యాకింగ్ పార్సల్ వచ్చింది కొరియర్ ఇండియా నుంచి. సో ఓకే గైస్, సీ యూ. ఐమ్ లైక్ లిటరలీ సో హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ దిస్. అది ఇండియా నుంచి ఒక పార్సల్ వచ్చింది. ఎంత ఎమోషన్ కైండ్ ఆఫ్ థింగ్ తెలుసా అసలు. ఇప్పుడు ఇంకా మమ్మీకి డాడీకి అమ్మమ్మ తాత అందరికి వీడియో కాల్ చేసి చూపించాలి ఎలా వచ్చింది. Guys, if you like the video, please do like, share and subscribe for our channel. Twin Souls. Bye bye.